ప్రేమికులందరికీ కూడా 31వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మే 1వ తారీఖు వస్తుంది అంటే నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. అందుకు ఎప్పటి నుంచో తెలుసా, మే 2వ తారీఖు నుంచి మళ్ళీ ఎప్పుడు మే 1వ తారీఖు వస్తుందా. మా మనవరాలు ఉంది, సెప్టెంబర్ 18వ తారీఖున తన పుట్టినరోజు చక్కగా ఎంజాయ్ చేస్తుంది. బర్త్డే రోజు 19వ తారీఖు నుంచే మళ్ళీ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 18 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినట్టు మా మనవరాలు, నేను కూడా మే 1వ తారీఖు యానివర్సరీ అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ తారీఖు నుంచి ఎదురు చూస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరం మే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే అవతార్ మెహర్ బాబా సెంటర్ కామారెడ్డి ప్రేమికుల యొక్క ప్రేమ విజయవాడ నుంచి ఇక్కడ వరకు లాక్కొస్తుంది. ఆ శరీరం సహకరించకపోయినా బాబా ఏదో ఒక రకంగా వెంట తోడించి, అదిగో శరణ్య రాజమండ్రి నుంచి రప్పించి నాకు తోడించి ఒకదాన్నే కాకుండా ఇక్కడికి అలా రప్పించుకుంటారు బాబా. సరే, ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బాబాకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ప్రజెంట్ వాస్తవం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఒకసారి మనం అవతారుడు గురుప్రసాద్ పూనాలో ఉన్నటువంటి గురుప్రసాద్ భవనంలో తన వేసవిడిగా వెళ్తూ ఉన్నప్పుడు 1963వ సంవత్సరం తాలూకు కొన్ని విషయాల్ని ముచ్చటించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది 1963 మార్చి చివరి వారంలో అవతారుడు మెహరాబాద్ నుంచి ప్రయాణమయ్యి పూనా వెళ్తారు. తన యొక్క డిసెంబర్ కార్లో మహిళా మండలి వారితో వెళ్ళడం జరుగుతుంది. తర్వాత పురుష మండలి వాళ్ళంతా కూడా ఆర్డీకే గారి కార్లో వెళ్ళడం జరుగుతుంది. అది మార్చి 1963 26వ తారీఖు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి తనకి అవసరం వచ్చిందని చెప్పి బాబా కారు ఆపుతారు. ఆపిన కాసేపటికి వెనకాల నుండి ఫాలో అవుతున్న ఒక నల్లటి కారు వచ్చి బాబా కారు ముందు ఆగి అందులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. ఆయన బాబాకి ప్రణమిల్లి దేవుడితో నమస్కరించి, ఎంతటి భాగ్యం నాకు ఈరోజు మిమ్మల్ని దర్శించుకునే అవకాశం కలిగింది. దాదాపు 35 సంవత్సరాల క్రితం మిమ్మల్ని నేను లోకాల్లో దర్శించుకున్నాను. మళ్ళీ ఈరోజు ఇంత చక్కటి మీ దర్శన భాగ్యం లభించింది. 35 సంవత్సరాల క్రితం బాబా మెహరాబాద్ నుంచి లోకాకి కొన్నాళ్ళు మార్చారు. అప్పుడు కలిశారనమాట ఆయన. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. అప్పుడు మనలో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, సడన్గా బాబా మార్గమధ్యంలో పూనా వెళ్ళే మార్గమధ్యంలో ఎందుకు ప్రారంభించారు అంటే, ప్రతి దానికి కూడా మనం చేసే ప్రతిబంధి కాదు, అవతారం చేసే ప్రతిబంధి కూడా కార్యకారణ సంబంధం ఉంది, తీరుతుంది అనేది మనం గ్రహించాలి. ఆ తర్వాత అలా ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ జోసఫ్ అనే ఆయనకి గాలిద్రేళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు అక్కడికి బాబా వెళ్ళగానే గురుప్రసాద్ వెళ్ళగానే గురుప్రసాద్ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆయన ఆ గాలిద్రేళ్ల సమస్యతో ఆయనకి సర్జరీ చేయాలట. అప్పుడు బాబా దర్శించుకోగానే బాబా అంటారు, నువ్వేం వరి అవ్వు, నేను ఏకైక సత్యాన్ని భగవంతుడిని విశ్వాసంతో ఉండు, నా నామాన్ని స్మరిస్తూ ఉండు, ఈ క్షణంలో నువ్వు ప్రాణాలు విడవాల్సి వచ్చినా కానీ నువ్వేమీ అధైర్యపడదు, నిరంతరం నువ్వు నా నామాన్ని మాత్రం స్మరిస్తూనే ఉండు అని జోసఫ్ చెప్పారు. అక్కడ ఆ తర్వాత మార్చి 30వ తారీఖున బాబా అక్కడికి కొంతమందిని బాబా తన యొక్క పరివారం అంటే తన కుటుంబ పరివారం ఇంకా పూనా సెంటర్ ప్రేమికులకు మాత్రమే తన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మార్చి నెలలో రాగానే. ఆ తర్వాత ఏప్రిల్ 14 నుంచి ఇతర సెంటర్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బాబా ప్రేమికులందరికీ కూడా దర్శనం ఇవ్వాలని 1963. అయితే ఈ మార్చి 30వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తారు. అదేంటంటే, గత అవతార కాలాల్లో అంటే నేనే ఆ రాముడు కృష్ణుని ఆ సనాతన నేనే ఇన్ని మాట్లాడుతున్న అవతారాలని చెప్పుకోకుండా నేనే ఆ సనాతన అవతార కృష్ణుని ఎక్కడాలు పిలవడంటున్నాం మనం. అందుకే శాశ్వత అవతారుడు అంటున్నాము. ఆ గత అవతారాల్లో వచ్చినప్పుడు నేను కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాను. ఆ తప్పులు ఏంటో మీతో నా బలహీనతలు ఏంటో అప్పుడు నేను చేసిన బలహీనతలు ఏంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు వచ్చినటువంటి తన యొక్క
కుటుంబ పరివారం పూనా సెంటర్ కార్యక్రమం చేస్తారు. అయితే పూనా సెంటర్కి సంబంధించి పూనా సెంటర్కి భవనాన్ని గురించిన వివరం కూడా అప్పుడు అక్కడే చర్చించడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే 1963లోనే నూతన భవన నిర్మాణం చేయాలి మనము అని వాళ్ళందరూ అడిగినప్పుడు దాని గురించి చర్చలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. అయితే అప్పుడు ఇచ్చినటువంటి ఆయన సందేశం ఏంటంటే, జ్వరాస్పగా వచ్చినప్పుడు నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆయన్ని నేను గట్టితో పొడి చేశాను. ఆ గట్టితో నన్ను పడవడానికి వచ్చిన ఆయన్ని నేను ఆయన చనిపోయేటట్టు చేయాల్సి వచ్చింది. అది నా బలహీనత. శ్రీరాముడిగా వచ్చినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. 14 ఏళ్ళు ప్రవాసం చేశాను. అయినా ఆ తర్వాత శ్రీరాముడి నుండి సీత వచ్చిన తర్వాత కూడా ఆమె పరిచయించాల్సి వచ్చింది. పరుల యొక్క మాటలని నా యొక్క ప్రజల యొక్క పాలన కోసం, ప్రజల యొక్క రాజుని ఉండడం కోసం సీతను పరిచయించాల్సి వచ్చింది. శ్రీరాముడిగా నా బలహీనత. అండ్ మరి శ్రీకృష్ణుడిగా ఏంటి బలహీనత అంటే అర్జునుడికి నేను విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. నా ఆదేశాన్ని ఆయన పాటించడం కోసం యుద్ధం చేయనప్పుడు నా విశ్వరూపం ఆయన చూపించాల్సి వచ్చింది. అది కృష్ణుడిగా నా బలహీనత. సింపుల్గా చెప్పేస్తానండి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అయిపోయిన తర్వాత మరి గౌతమ బుద్ధుడిగా వచ్చినప్పుడు ఏంటి బలహీనత అంటే, మరి మనం పరిణామం పునర్జన్మలు పూర్తి చేసుకున్న తర్వాత చైతన్య భూమికల్లో ప్రవేశించిన తర్వాత 6వ చైతన్య భూమిక నిర్మాణ స్థితిలోకే యుద్ధం చేస్తాడు. నిర్మాణ స్థితిలో ఏముంటుంది? డివైన్ యాక్టివిటీ, డైజెస్ట్ ఉండే స్థితి ఉంటుంది. మరి ఆ తర్వాత ఉన్నటువంటి ప్రేమ మార్గాన్ని అనుసరించాలి అంటే నీకుల్లో పోవడమే, ప్రేమ జ్వాలల్లో మాడి మసైపోవడమే. ఒడ్డున పడిన చేపలాగా నేను ప్రేమ నీకు బహుమతిగా ఇస్తే ఇవ్వకపోవడమే మంచిది అంటారు. ఆయన అంటారు ఈ మాట. బాబాని స్వయంగా అంటారు, అబ్బాయి స్వయంగా అంటారు. మనతో అటువంటి ప్రేమని నీకు ఇస్తే నువ్వు మరొకలా మాడిపోతావు. చేప ఒడ్డున పడిన చేప గిరిగలా కొట్టుకుంటావు. ఎరాల్లో దప్పికతో అలమటించేటువంటి మనిషిలాగా నిద్రలేకపోతావు. అటువంటి ప్రేమ నీకు తీర్చకుండా ఉంటేనే ఉత్తమం. అటువంటి ప్రేమ ఎక్కడికో నోటికో కొడుకో ఒకరికి మాత్రమే లభిస్తుంది. అటువంటి వాడు వీటన్నిటినీ కూడా అర్థించి సాక్షాత్తు నన్ను చేరుకోగలుగుతాడు. నా యొక్క అనుభవాన్ని కొంత భగవదనుభవాన్ని పొందగలుగుతాడు. ఆ కొడుకో కొడుకో ఒకరికి దొరుకుతుంది. అటువంటి ప్రేమ అని చెప్తారన్నమాట. మరి ఇంకొక రెండో మార్గం ఏంటంటే విధేయత చూపించాలి. నేను చెప్పింది చేసినట్టు ఆచరణ పెట్టాలి. అది కూడా కష్టపడాలి. ప్రేమ మార్గంలో ఇంకొకటి చూశారు. అఫీస్ అంటాడు కదండి. ప్రేమ మార్గంలో మీ తనని తెలుసుని చేతి మీద పెట్టుకుంటే కానీ ఆ ప్రేమ మార్గం నువ్వు ముద్దాడలేవు అంటాడు. ఆ విషయాన్ని కూడా చెప్తారు బాబా. ఆ తర్వాత విధేయతకు సంబంధించి నువ్వు ఎలా పాటించాలో నా ఇచ్చినట్టుగా నా ఆదేశాన్ని ఇచ్చినట్టుగా నువ్వు పాటించగలవా? అది పాటించడం కూడా కష్టమే. దానికి కూడా నా యొక్క కృప ఉంటేనే నీకు సాధ్యమవుతుంది. నాకు సర్వాత్మ కావాలన్నా విధేయత పాటించాలి. రెండో మాట అయితే ఎప్పుడైతే నువ్వు నా ఇచ్చానుకోవడంగా నువ్వు ఉంటావో అప్పుడు నీకు ఈ భూమికలో నేర్పించాను 1 నుంచి 7వ భూమి వరకు ఆ భూమికలతో పని లేకుండానే నేను దాటించేవాళ్ళను. విధేయత సర్వాత్మన కనుక తెలుసుకున్నట్టయితే నువ్వు కనుక పాటించి వాటిని కనుక నాకు సర్వాత్మన చేసినట్టయితే విధేయత చూపించినట్టయితే ఆ భూమికలతో కూడా నీకు పనిలేదు. నువ్వు ఆ భగవదనుభవం పొందగలవు. నువ్వు భగవదనుభూతిని పొందగలవు. అది కూడా కష్టమే. ఎందుకో తెలుసా, నేను జీసస్గా ఉన్నప్పుడు జుడాసు పేతురు ఏం చేశాను? జుడాసు పీటర్ ఏం చేశారు? నన్ను వాళ్ళకి పట్టించారు. నా యొక్క వాళ్ళు నాతో ఎంతో సన్నిహితంగా ఉండి కూడా వాళ్ళు నన్ను అక్కడికి పట్టించేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళకి పట్టించారు శిక్ష వేయడానికి. ఆ రకంగా వాళ్ళు ఆ రకంగానే నాతో అంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే విధేయత చూపించలేనప్పుడు మీరు ఎలా విధేయత చూపించారు? చివరి వరకు నా ముందు పట్టుకొని ఉండేది. దానికి నన్ను ఒక సందేశం ఇస్తారు. డు నాట్ ఆబ్సెంట్ యువర్సెల్ఫ్. గైరవాకలు కావద్దు. క్షణం క్షణం కూడా నువ్వు నా ఇంటిలోనే ఉండు. నేను ఎప్పుడు నీ కోసం తలుపులు తెచ్చి ఉంటానని హృదయాన్ని తెచ్చి దాని గురించి చాలా మంచి సందేశం, చిన్న సందేశం
వచ్చారు. టైం అయిపోయింది అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ సందేశం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు రామారెడ్డి అవతార్ మెహర్ బాబా సుబ్రహ్మణ్యంకి నా ధన్యవాదాలు. జై మెహర్ బాబా.